ఏమైంది సార్, ఎందుకు కార్ స్టార్ట్ చేయట్లేదు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు ముందు కూర్చోవాలనేమో అమ్మ అని బుజ్జమ్మ అంటుంది. వెళ్ళు మిస్సమ్మ వెళ్ళు, నువ్వు డాడ్ పక్కనే కూర్చుంటావు కదా బుజ్జమ్మ, నువ్వు వెనక్కి వచ్చేసేయి అని ఆనంద్ ఆకాష్ చెప్తారు. అలాగేనంటూ ఇక బాగి ఏమీ మాట్లాడకుండా ముందు వెళ్ళి కూర్చుంటే బుజ్జమ్మ వెనకకు వచ్చి కూర్చొని ఉంటుంది. బాగి అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ కూడా బాగి వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఏమైంది దీనికి 3-4 డేస్ నుంచి ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నాడే, ఏదో అయ్యింది దీనికి అని బాగి అనుకుంటూ ఉంటుంది. నేను స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉంటానని తెలుసు మిస్సమ్మ, మరి అంతలా చూసి నాకు దిష్టి పెట్టని అవసరం లేదు అని అమర్ అంటాడు. దాంతో పిల్లలందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు. ఏంటి సార్ పిల్లల ముందు ఆ మాటలు అని బాగి చెప్తుంది. ఏదైనా ప్రాబ్లమా అని అమర్ అంటాడు. నా వంక చూసి డ్రైవింగ్ చేస్తే ప్రాబ్లమే అవుతుంది అని బాగి చెప్తుంది. రోడ్డు వైపు చూసి డ్రైవింగ్ చేయండి సార్ అని బాగి చెప్తున్నా కూడా మళ్ళీ అమర్ బాగి వైపే చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అరే చెప్పాను కదా సార్, మీరు నా వైపు చూస్తున్నారేంటి, రోడ్డు వైపు చూసి డ్రైవింగ్ చేయండి. అరే మళ్ళీ నా వైపే చూస్తారేంటి అని బాగి అంటే, నాకు డౌటు, ఇంత బ్రెయిన్లెస్గా అమాయకంగా ఇన్నాళ్ళు ఎలా చేసావు బాగి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే మళ్ళీ పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. ఏంటి నాకు బ్రెయిన్ లేదా, నాకు బ్రెయిన్ లేదని మాట్లాడుతున్నారా అని బాగి కోపంగా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటుంది. కొంపతీసి ఉందా ఏంటి అని అమర్ అంటాడు. నేను స్కూల్లో ఫస్ట్, క్లాస్లో ఫస్ట్, నాకు చాలా మార్కులు వచ్చాయి తెలుసా, నేను అన్నిట్లోనూ ఫస్టే అని బాగి చెప్తుంటే, ఫస్టా లేకపోతే లాస్టా అని అమర్ అంటాడు. హలో, నాకు వచ్చినన్ని మార్కులు మా బ్యాచ్లో ఎవరికి రాలేదు, నేను టాపర్ తెలుసా, నాకు అన్ని మార్కులు వచ్చాయి, ఏమనుకుంటున్నారు మీరు నా గురించి అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటే, అవునా నువ్వు అంత టాలెంటెడా, అయితే సైకాలజీ స్పెల్లింగ్ చెప్పు అని అమర్ అంటాడు. ఏంటి అని బాగి అంటే, సైకాలజీ స్పెల్లింగ్ చెప్పమంటున్నాను అని అమర్ అంటాడు. SY అని బాగి నసుగుతూ ఉంటుంది. చూడు నువ్వు చెప్పలేకపోతున్నావు అని అమర్ అంటే, నాకు సైకాలజీ స్పెల్లింగ్ చాలా బాగా తెలుసు, అయినా నేనెందుకు చెప్పాలి, మీరేమైనా నా టీచరా, నాకు సైకాలజీ, ఐడియాలజీ, బయాలజీ అన్నీ స్పెల్లింగ్స్ కూడా తెలుసు, కానీ నేను చెప్పను అని బాగి అంటుంది. నీకు వస్తే కదా అని అమర్ అంటాడు. అయినా ఇప్పుడు స్పెల్లింగ్ చెప్తేనే నాకు తెలివి ఉన్నట్లు నిరూపించుకోవాలా ఏంటి, నేను చెప్పను అని బాగి చెప్తుంది. అక్క చెల్లి ఇద్దరు దొందే, పొట్టుకొస్తే అక్షరం ముక్క రాదు కానీ పైకి మాత్రం బాగా బిల్డప్ ఇస్తారు అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మనోహరి, ఈ కొత్త పోలీస్ ఆఫీసరు వారం రోజుల్లో కాదు, ఒక్క రోజులోనే నీ భాగోతం మొత్తం బయట పెట్టేలా ఉన్నారు. నీకు ఉన్న లైఫ్ లైన్లన్నీ అయిపోయాయి, ఇదే చిట్ట చివరి లైఫ్ లైన్, పైగా బాకీ కూడా నిన్ను బాగా ఇరికించేసి వెళ్ళింది కదా, కాబట్టి మనోహరి పారిపో మనోహరి అని చెంబా చెప్తుంటే, లేదు నేను చావు బతుకు ఇక్కడే ఉండి తేల్చుకుంటాను, అమర్ కోసం అరుంధతిని చంపాను, బాగిని భయపెట్టి పంపించేశాను, అవసరమైతే ఈ పోలీస్ ఆఫీసర్ని కూడా చంపేస్తాను అని మనోహరి చెప్తుంటే చెంబ టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూడగా అక్కడ పారుతూ ఉంటాడు. కొంప తీసి వినేశాడా ఏంటి అని ఇద్దరు కంగారు పడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి ఇద్దరు ఏదో సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నట్లున్నారే, నా పోలీస్ బ్రెయిన్తో మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారో చెప్పనా, మీరిద్దరూ ఒక మర్డర్ గురించి ప్లాన్ చేస్తున్నారు చంపటం కోసం అని పార్థు చెప్పగానే ఇద్దరు మళ్ళీ చాలా వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి నేను జోక్ చేశాను నవ్వండి అని పార్థు చెప్పడంతో అమ్మయ్య వినలేదు అని అనుకుంటూ ఇద్దరు పగలబడి నవ్వుతూ ఉంటారు. ఏంటి కొంప తీసి మీరు నిజంగానే మర్డర్ ప్లాన్ చేస్తున్నారా అని పార్థు ప్రశ్నిస్తూ ఉంటాడు. అయ్యో మా మనోహరి మేడం చీమకు కూడా హాని తలపెట్టడు, ఇక నేనంటారా, కిచెన్లో వంట చేసుకుంటూ కనీసం బొద్దింకని చంపడం కూడా నాకు చేత కాదు అని చెంబ అంటే, రియల్లీ అని పార్థు అంటాడు. అవును సార్, ఒట్టు సార్, కాకపోతే మీరెప్పుడు ఇలాంటి జోకులు వేయకండి, ఎందుకంటే మా మేడంది అసలే బలహీనమైన గుండా అని చెంబ అంటుంది. అవునా సరే కానీ మనోహరి, నేను నీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకు వస్తావా అని పార్థు చెప్పడంతో, పక్కక నేనా, ఎక్కడికి అని మనోహరి అంటుంది. బాల్కనీలోకి అని పార్థు వెళ్ళిపోతాడు. వెళ్ళు మనోహరి వెళ్ళు, ఏదైనా తేడాగా మాట్లాడాడనుకో పైనుంచి కిందికి తోసి చంపి పడేసి కాలు జారి కింద పడిపోయి చనిపోయాడని కవర్ చేసేద్దాం అని చెంబా చెప్తుంది. తర్వాత అమర్ బాగి పిల్లలు ప్రిన్సిపల్ ముందు ఉంటారు. అంజు ప్రిన్సిపల్ వైపు చూస్తూ, మేడం ఈ ఒక్కసారికి క్షమించేయచ్చు కదా అని మనసులో అనుకుంటూ ఉంటే, నేను క్షమించను, ఈసారి మీ నాన్నకు చెప్పి నీకు గట్టి పనిష్మెంట్ ఇప్పిస్తాను, అసలు నిన్ను
స్కూల్లోనే అడుగు పెట్టనివ్వద్దు అనుకున్నాను, కానీ తప్పటం లేదు అని ప్రిన్సిపల్ అనుకుంటూ ఉంటుంది. చెప్పండి మేడం, మా అంజు గురించి ఏదో మాట్లాడాలి, రమ్మని చెప్పారు అని అమర్ అంటే, అది అంజు అని ప్రిన్సిపల్ చెప్పబోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అమర్కి ఫోన్ కాల్ రావడంతో 1 మినిట్ అంటూ బయటికి వెళ్తాడు. ఏంటి మేడం, ఏదైనా ఉంటే నాతో చెప్పమని చెప్పాను కదా, మళ్ళీ ఆయన్ని ఎందుకు రమ్మని చెప్పారు అని బాగి నిలదీస్తూ ఉంటుంది. మీరు ఏది కూడా సార్ వరకు వెళ్ళనివ్వటం లేదు కదా, అందుకే పిలిపించాల్సి వచ్చింది అని ప్రిన్సిపల్ చెప్తుంది. అసలు ఏమైంది, మా అంజు ఏం చేసింది అని బాగి అడగటంతో, ఇదిగోండి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసింది, పిల్లల్ని బాగా చెడగొడుతోంది, అంతేకాదు పిల్లల పేరెంట్స్ నుంచి ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో చూడండి, మార్కులు కూడా చూడండి అని లిస్టుల మీద లిస్టులు ఇస్తూ ఉంటుంది. చూడండి మేడం, ఇప్పుడు మీరేమంటారు, ఇప్పుడు మీరేమీ తప్పు చేయటం లేదా, మా అంజు మాత్రమే తప్పు చేస్తుందా అని బాగి అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ప్రిన్సిపల్ అంటుంది. మీరు బంటిగాడి పేరెంట్స్ దగ్గర తీసుకుంటున్న ఫండ్స్ గురించి, మీ అకౌంట్లో పడుతున్న అమౌంట్ గురించి, అంతేకాదు స్కూల్ యూనిఫామ్స్, బ్యాగ్స్, బుక్స్ అంటూ చాలా దందా చేస్తున్నారు, అంతేకాదు మీరు ఇంకా ఏమేం చేస్తున్నారు మొత్తం డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, వాటిని ఇప్పుడు నేను బయట పెట్టాననుకో ఏమవుతుందో తెలుసా అని బాగి అంటే, అవన్నీ మీకెలా తెలుసు అని ప్రిన్సిపల్ అంటుంది. నాకు అన్నీ తెలుసు మేడం అని బాగి చెప్తుంది. అవును, మా మిస్సమ్మ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు వాటిని బయట పెడితే మీ పరిస్థితి ఏంటి మేడం, ఒక్కసారి ఆలోచించుకోండి అని అంజు బిల్డప్ కొడుతూ ఉంటే, చూడంజు నేనే మాట్లాడుతున్నాను కదా, మళ్ళీ నువ్వు దాన్ని కూడా చెడగొట్టకు అని బాగి మెల్లగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడండి మేడం, ఇప్పుడు మా అంజు గురించి ఆయనకి కంప్లైంట్ చేయకూడదంటే మీ విషయాలన్నీ కూడా బయటికి రాకూడదు, గుర్తుంది కదా, నేను చెప్పమన్నట్లు మాత్రమే చెప్పండి అని బాగి చెప్తుంది. చెప్పండి మేడం, మా అంజు గురించి ఏం మాట్లాడాలి అని అమర్ రావటంతో, అంజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్, మార్కులు చాలా బాగా వస్తున్నాయి, చాలా బాగా చదువుకుంటుంది, ఇది చెప్పడం కోసమే పిలిపించాను అని మార్చి చెప్పేస్తుంది. దాంతో అంజు బాగి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. నువ్వు మా అక్క కంటే అల్లరిలో మించిపోయావే అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే, మీరు వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకువెళ్ళండి, ఇంతే వెళ్ళండి అని ప్రిన్సిపల్ చెప్తుంది. ఇలాంటి తల్లి ఉంటే ఇంకేముంది అని ప్రిన్సిపల్ అనుకుంటూ ఉంటుంది. పిల్లలు, మీరు వెళ్ళి బుక్స్ తీసుకోండి అని అమర్ పిల్లల్ని పంపించేస్తాడు. ఏంటి సార్, నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు అని బాగి అంటే, ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ గారు అంజు గురించి ఇలా చెప్పలేదు, నువ్వేమైనా చేసావేమోనని నాకు డౌట్గా ఉంది అని అమర్ అంటే, సార్ నేనేం చేస్తాను, నాకేం అవసరం అని బాగి అంటుంది. లేదు, ప్రిన్సిపల్ టోన్ బాగా మారిపోయింది, నేను ఫోన్ మాట్లాడి వచ్చే లోపలే పూర్తి డిఫరెంట్గా అక్కడ ఏదో జరిగింది అని అమర్ అంటే, సార్ నేనేం చేస్తాను, నేను ముందే బ్రెయిన్లెస్ని, తెలివి తక్కువ దాన్ని, నాకేం తెలుసు చెప్పండి అంటూ బాగి వెళ్తుంది. అమర్ నవ్వుకుంటూ ఉంటాడు. చూడండి మనోహరి గారు, మీతో నేను చాలా రోజులు ట్రావెల్ చేయాల్సి ఉంది, అదే ఈ కేసు పరంగా అని పార్థు మాట్లాడుతూ ఉంటాడు. సరే ఏంటో చెప్పండి పార్థసారథి గారు అని మనోహరి అంటే, నన్ను పార్థు అని పిలవండి, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మిమ్మల్ని మనో అని పిలవచ్చా అని అడగడంతో ఓకేనని మనోహరి చెప్తుంది. ఇంతకీ మీరెందుకు పెళ్లి చేసుకోలేదు, ఇన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఇలాగే ఉండిపోయారు, మీకు ఇష్టమైన వాళ్ళు దొరకలేదా అని పార్థు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నా పర్సనల్ విషయాల గురించి మీకెందుకు అని మనోహరి అంటే, జస్ట్ ఊరికే తెలుసుకోవటం కోసం అని పార్థు చెప్తాడు. అంటే నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు నచ్చిన వాళ్ళు దొరకలేదు, అందుకే చేసుకోలేదు అని మనోహరి చెప్తుంది. మీకు త్వరలోనే దొరుకుతారులేండి. సరే, మనం కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతామా, అరుంధతి మీకు ఫ్రెండ్ కదా అని అతను చెప్పడంతో, అవును, ఇద్దరు ఆర్ఫాన్లో కలిసి పెరిగాము అని మనోహరి చెప్తుంది. చాలా రోజుల తర్వాత వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు మీరు అరుంధతిని కలిసి అక్కడే ఉండిపోయారు ఎందుకు అని అంటే, ఆరు ఉండిపోమనింది, అందుకేనని మనోహరి చెప్తుంది. చూడండి, ఒక్కసారి ఈ ఫైల్ చూడండి, ఈ ఫైల్లో ఒక నెంబర్ చాలాసార్లు రింగ్ అవుతూ యాక్టివేట్లో చూపిస్తోంది. ఇది అరుంధతి గారు చనిపోయడానికి ముందు యాక్టివేట్ అయ్యింది, చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ డీయాక్టివేట్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి ఫ్యామిలీ వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయినట్లు కనిపిస్తూ ఉంది. లారీ డ్రైవర్ బాబ్జీ ఈ ఇంటి చుట్టూ తిరుగుతూ ఆ ఫోన్ నెంబర్తో టచ్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. అంటే ఆ లారీ డ్రైవర్ ఈ ఇంటి చుట్టుపక్కలే ఉంటూ ఆ నెంబర్తో యాక్టివేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు అని, అది ఎవరై ఉంటారో చెప్పండి అని పార్థు చెప్పడంతో, అది నాకెలా తెలుస్తుంది, నన్నెందుకు అడుగుతున్నారని మనోహరి అంటుంది. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు ఈ ఫ్యామిలీతో ఉన్నారు కదా, గతం మర్చిపోయిన అమర్ని అడగలేము, పిల్లలకి ఏమీ తెలీదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నానని పార్థు చెప్తాడు. ఆ లిస్టును చూస్తూ మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. ఆ రోజు అరుంధతితో పాటి మీరెందుకు గుడికి వెళ్ళలేదు అని
పార్థు అంటే అది వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ, నేనెలా వెళ్తానని మనోహరి చెప్తుంది. ఓ ప్రైవసీ కోసం వెళ్ళలేదు అని పార్థు బాల్కనీ అంచు దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో మనోహరి అతన్ని పైనుంచి కిందికి తోసేద్దామని దగ్గరికి వెళ్తుంది. అయితే ఉన్నట్లుండి పార్థు వెనక్కి తిరగటంతో అరుంధతి నాకు చాలా మంచి స్నేహితురాలు, తను బ్రతికి ఉండి నేను చనిపోయినా బాగుండేది అని ఏడుస్తూ మాట్లాడి నటించి లోపలికి వెళ్తుంది. పార్థు ఆలోచనలో పడతాడు. తర్వాత అమర్ పిల్లలు బాగి మళ్ళీ ఇంటికి బయలుదేరి వస్తూ పిల్లలు ఐస్ క్రీమ్ తిందామా అని మాట్లాడుకుంటూ ఉంటే అది వినేసిన బాగి, సార్ కారు ఆపండి, ఐస్ క్రీమ్ తినాలి అని బాగి చెప్తుంది. చిన్న పిల్లల్లా మాన్సూన్లో ఐస్ క్రీమ్ తింటానని చెప్తావేంటి, జలుబు చేస్తుంది అని అమర్ అంటే, సార్ మీకేం తెలుసు, మాన్సూన్లో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది అని బాగి చెప్తూ ఉంటే పిల్లలు నవ్వుతూ చూస్తూ ఉంటారు.